ఎంకిపెల్లి సుబ్బు చావుకొచ్చినట్లు తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు భారం రాష్ట్ర కాంగ్రెస్పై పడిందని ప్రచారం జరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటాహుటిన స్పీడ్ పేరిట ఒక కొత్త కార్యాచరణను ప్రకటించాలని టాక్. ప్రోగ్రాంలో 19 ప్రాజెక్టులను చేర్చి వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని సంకల్పం తీసుకున్నారు. అధిష్టానం అప్పగించిన టాస్క్ను పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారట. మూట బరువు ఎంతైనా సరే అప్పజెప్పుడే ఈసారి హైకమాండ్ను ఒప్పించి తన మనిషిని పీసీసీ పీఠం ఎక్కించుడే లక్ష్యంగా రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. స్పీడ్ అంటే స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ అని ప్రభుత్వం సెలవిచ్చింది. మరో కోణంలో అది కరెక్టే అని విమర్శకులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. స్మార్ట్ అంటే చాలా తెలివిగా, ప్రొయాక్టివ్ అంటే ప్రస్తుతం కంటే క్రియాశీలకంగా, ఎఫిషియెంట్ అంటే ఈ 9 నెలల అనుభవాన్ని పూర్తి స్థాయిలో రంగరించిన సమర్థతతో, అలాగే ఎఫెక్టివ్ అంటే ఎక్కువ ప్రభావితం చూపే విధంగా హైకమాండ్ కు కిక్ బ్యాక్స్ ముట్టజెప్పడం అన్నది వాళ్ళ సర్కాజం. అందుకే స్పీడ్ పేరిట 19 ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన టేకాఫ్ చేయడానికి సర్కారు కార్యాచరణ సిద్ధం చేసిందట. పనుల్లో జాప్యం జరగకుండా సీఎం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే విధంగా ఈ ప్రణాళిక సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుల్లో అత్యధికం కాసులు కురిపించేవే. గద్దెనెక్కిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నడుస్తూనే ఉంది. కానీ సీఎం రేవంత్ టూర్ల ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదట. ఈ నెవర్ ఎండింగ్ సస్పెన్స్ కు ఈసారైనా తెరదించాలనే పట్టుదలతో రేవంత్ 21వసారి హస్తిన పర్యటనకు లగేజ్ రెడీ చేస్తున్నారు. ఆయన బ్యాగేజీ ఈ దఫా కాస్త దండిగానే ఉండే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మొన్నటి ట్రిప్పులో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కొన్ని విషయాలు తేల్చి చెప్పిందని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఖర్చు భారాన్ని రేవంత్ రెడ్డికి అప్పగించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఒక కాంగ్రెస్ నేత ఈ మధ్య ఎలాంటి జంకు లేకుండానే వెల్లడించారు. ఏమైనా ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ కు తెలంగాణ రాష్ట్రం ఒక్కటే దిక్కు కదా అని కుండబద్దలు కొట్టారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు అందిందే తడవు. రేవంత్ రెడ్డి ఆ దిశలో వడివడిగా అడుగులేస్తున్నారు. స్వామి కార్యం, స్వకార్యం రెండూ వర్కౌట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంత భారమైనా సరే మోసి అధిష్టానాన్ని ఒప్పించి తన మనిషిని పీసీసీ పీఠం ఎక్కించడమే లక్ష్యంగా ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉంటే రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కూడా అధిష్టానం ఢిల్లీకి పిలిపించి ఇదే విషయం చెప్పిందట. అయితే సీనియర్ కాంగ్రెస్ నేతలు, కొందరు మంత్రుల ఎత్తుగడ మరోలా ఉంది. ఎలాగైనా తాము మద్దతిచ్చే వ్యక్తినే పీసీసీ చీఫ్ చేస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రి రేవంత్ ఒంటెద్దు పోకడలకు చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు. అందుకే స్టేట్ కాంగ్రెస్ పై మోపిన భారం తామే మోస్తామని చెబుతున్నారు. ఆ మేరకు తమ గల్లా పెట్టెలు కూడా నింపేస్తున్నారట. ప్రస్తుతం ప్రభుత్వంలో ఇటున్న పుల్ల తీసి అటు పెట్టాలన్నా సరే డబ్బుతోనే పని. పనికో రేటు చొప్పున అనధికారిక ధరల పట్టికను తయారు చేశారు. కాంగ్రెస్ అని ముద్రపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఎక్కడైనా ఈ పర్సంటేజీల పంచాయతీ, కమిషన్ల దందా కామన్. కానీ సీఎం, ఇతర మంత్రుల మితిమీరిన ఆశలతో ఈ ధరలు ఆకాశాన్ని అంటాయన్నది పబ్లిక్ టాక్. అదేంటని అడిగితే ఢిల్లీలో దేక్ లేనా హై అంటూ క్యాబినెట్ లో టాప్ టు బాటం చెబుతున్నమాట. ఈ విషయంలో ఎవరి దారి వారిదే. అన్ని దారుల గమ్యం హస్తిననే. పనేదైనా చోటాబడా తేడా లేకుండా కాంట్రాక్టర్లందరికీ ఈ మధ్య ఎదురవుతున్న అనుభవం ఇదే. పనిని బట్టి అమ్యామ్యాల పర్సంటేజీ 7-10% ఉంటోంది. అలా మున్సిపల్ శాఖను సీఎం, ఆయన సోదరులు, ఆర్థిక శాఖను డిప్యూటీ సీఎం దంపతులు, R&Bని నల్గొండ బ్రదర్స్ దున్నేస్తున్నారు. అటు ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ మార్గదర్శకత్వంలో నడుస్తోంది.